ఆంధ్రప్రదేశ్లో అనాథులకు, చెంచులకు, డొక్కడోళ్లకు, గోండులకు ఆధార్ కార్డులు, ప్రభుత్వ పథకాలు వర్తింపచేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ ముఖ్యమంత్రి కొన్ని జిల్లా పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ ప్రియమైన నాయకుడు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుపై జాతులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవాల్సిందిగా శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ ప్రభుత్వానికి వినతి. ఆంధ్రప్రదేశ్లో యానాదులకు, చెంచులకు, డొక్కలులకు, గొండ్లకు ఆధార్ కార్డులు లేవని, అదేవిధంగా ఎన్నో హిందువులకు గుడులకు చేర్చి ఉన్న వేలాది మాతంగలకి భర్త లేదని, ఆధార్ కార్డులు లేవు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది వీళ్ళందరూ హిందువులు కారా, భారతీయులే కారా, మరి ఆధార్ ఎందుకు లేవు అని బౌద్ధ భిక్షువు బోధిహీన్ బాధపడ్డారు. వీరి విషయం కోసం త్వరలో పవన్ కళ్యాణ్ని కలవనున్నారు. గిరిజన సంఘాల గిరిజన ప్రజా నాయకులను బౌద్ధ భిక్షువు కలవనున్నారు. వీరితో యానాది కుల రాష్ట్ర నాయకులు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు, తుపాకుల హరిప్రసాద్, గిరిజన దేవత ఏడుకొండలమ్మ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన గ్రామాలు, యానాదులు అత్యధిక జనాభా కలిగిన జిల్లాలు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల వల్ల గ్రామాలు ఆయన పర్యటించారు. ఆఫీసర్ల మధ్య ఈ పేద ప్రజానీకం కొట్టిమిట్లాడుతుంది. ఈ క్రమంలో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్న ప్రభుత్వంలో మీరే మంచిగా ఉన్నారనే నమ్మకంతో మీ ప్రభుత్వానికి వినపించుకోవడం జరుగుతుంది. లేకపోతే మా సంసారాలు, మా గొడవలు మాకెందుకులే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనే కార్యక్రమంలో ఈ రోజున దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మందికి నా దృష్టికి వచ్చింది ఆధారాలు లేవు, రేషన్ కార్డులు కూడా లేవు. ఇంకా బియ్యం ఇస్తారో ఎవరో తెలియదు. బియ్యం అయితే మీరు వ్యాపారాలే చేస్తున్నారు, మీ వ్యాపారాల కోసం చేసే పనులే చేస్తున్నారు. అదేవిధంగా నేను చాలా గుడిసెల దగ్గరికి వెళ్తే, ఏమండి కనీసం ఇంగ్లీష్ నేర్పితే మా పిల్లలు 10th క్లాస్ దాకానే చదువుతారని చెప్పేవాళ్ళు ఉన్నారు. తెలుగు కోసం మీరు బదిలీ చేయక్కల్లా, తెలుగు ఖచ్చితంగా అందరూ మాట్లాడతారు. తెలుగు మన మాతృభాష కాబట్టి అది ఖచ్చితంగా శాశ్వతంగానే ఉంటుంది ఈ దేశంలో ఉన్నంతకాలం. అది బయట దేశాలకు వెళితే తెలుగు మర్చిపోతారంటే దానికోసం మీరేమీ వెంపర్లాడక్కర్లేదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ భాషని ఎల్కేజీ స్టార్టింగ్ నుంచే పెట్టాలి. ఇది మా ప్రపోజలు. ఎందుకంటే ఇంగ్లీష్ అంటూ ఉంటే కనీసం పక్క రాష్ట్రానికి వెళ్ళటానికన్నా ఉంటుంది. ఖచ్చితంగా భాషని మీరు గుర్తించాలి. వీళ్ళందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా నేను కొన్ని దేవాలయాల్లో ఉన్న స్త్రీలతో మాట్లాడాను. ఏమండి మాకు భర్త పేరు లేదు కాబట్టి నాకు ఆధార్ లేదు, ఇది లేదని వాళ్ళు, ఎవరండి, దేవదాసి అనే వాళ్ళు, మాతంగి బస్విని. మరి వీళ్ళకి ఎవరుంటారు? సరే వీళ్ళకి భర్త లేడన్నావు కదా, నువ్వే కదా దేవుడికి నువ్వే కదా పెట్టావు, దేవుడి దగ్గరే నువ్వే పడుకోబెట్టినవాడు. ఆ విష్ణువే తన భర్తను రాద్దాం, తప్పే ఉంది. ఇది హిందూ మతాన్ని వ్యతిరేకించడానికి మాట్లాడలేదు. నువ్వు దేవదాసిని తయారు చేశావు. ఒక విష సంస్కృతిని ప్రవేశపెట్టింది మీరే, అంటరానితనాన్ని ప్రవేశించబట్టింది మీరే. అంటరానితనాన్ని మీరే తీసేయాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్లో మీరొక్కసారి ఒక నూతన తరహా ఆలోచన విధానాన్ని ప్రజలకు తెస్తున్న క్రమంలో మిమ్మల్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారు ఈ ప్రజలు. అందరూ పవన్ కళ్యాణ్ జై అంటున్నారు నేను వస్తుంటే. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఈ అనాథుల దగ్గరికి రమ్మని అడుగుతున్నాను నేను. అదే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చప్పట్లు కొట్టకండి. అదే పవన్ కళ్యాణ్ గారు గుడిసెల దగ్గరికి రండి. ఓన్లీ మాలమాదిగల్ని పట్టించుకుని మీరు తిరక్కండి. మాలమాదిగలు కొద్దిగా ఒక స్థాయికి వెళ్ళారు. వాళ్ళు అంటారు నాకు రిజర్వేషన్ కావాలంటారు. ఆడ కాదు, యానాదోళ్ళు, డొక్కలోళ్ళు, రెల్లోళ్ళు, వీళ్ళందరూ మనసుల్ని మీరు పట్టించుకోవాలి. మీ మీద ఒక నమ్మకం ఉందనే వీళ్ళందరూ నాకు చెప్పితే, నేనేదో వీళ్ళకి బౌద్ధం చెప్పాలనుకుంటే వీళ్ళందరూ బాధలను చూసి నేను వీళ్ళకి ఏ జ్ఞానం చెప్పగలను? ఏ జ్ఞానం చెప్పినా వీళ్ళ మనసులో ఉన్నది ఆధార్ ఉంది, ఈ మనసులో వీళ్ళకి రేషన్ కార్డు ఉంది. ఇవన్నీ పోనండి. దీపం పథకం అనేది ఇక్కడ దరిదాకే లేదు. అదే ఇచ్చినోడికే ఇచ్చినట్టు ఇస్తున్నారే కానీ కనీసం మీరు చేయట్లేదు. మీరు వికలాంగుల్ని పట్టించుకుంటున్నారు. వికలాంగులు ఇళ్ళ దగ్గరికి డాక్టర్లని పట్టుకెళ్ళి మీరు ఎలాగైతే ఐడెంటిఫై చేస్తున్నారు, వాడు నిజంగా వికలాంగుడా లేడా అని సర్టిఫికెట్లు ఇస్తున్నారు, అలాగే యానాది గుడిసెల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఆధార్ ఇవ్వాలి. పిల్లల దగ్గర నుంచి, పాప దగ్గర నుంచి పెద్దోడి దాకా. చనిపోయే ముసలోడు కూడా ఇక్కడ ఆధార్ లేదు అంటే వీళ్ళందరూ ఈ భారతదేశ పౌరులు కారా?
ఈ విషయాలన్నీ నన్ను నా మనసుని కలచవేస్తుంది. ఇదే నిజమైన ధర్మం అనుకుంటున్నాను నేనైతే. బౌద్ధం అంటే ఈ ప్రజలందరి యొక్క మనసుని సరైన వీళ్ళకి కూడు, బట్ట, గుడ్డ ఇచ్చే తత్వం రావాలి. అది ఒకనాడు